మిత్రులారా అందరికీ నమస్తే. ఏఐటీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మణ గారితో ఉన్నాం. చెప్పండి, గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలు ఏంది? చాలా కాలం వాళ్ళు సమ్మె చేశారు. అందరికీ నమస్తే అండి. ఈ గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మంది కార్మికులు టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. వాళ్లకు కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినా కూడా కనీస వేతనం 26,000 ఇవ్వట్లేరు. అట్లాగే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుడు అతనే మొత్తం కాలువ తీయటం, అతనే కరెంటు స్తంభాలు ఎక్కటం, అతనే ఆఫీసులు కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. అట్లాగే వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తప్పనిసరిగా వాళ్ళ కార్మికులు అట్టడుగులు ఉన్న కార్మికులు వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని మేము చెప్తున్నాం. అట్లాగే కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాలని, అట్లాగే వాళ్ళని పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు చనిపోతే ఆ కార్మికుడు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళకు తప్పనిసరిగా బోనస్తో కూడిన అట్లాగే ఇంక్రిమెంట్తో కూడిన తప్పనిసరిగా వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలని, అట్లాగే కార్మికుడు ఏదైతే అక్కడ పనిచేసే కార్మికుడు చనిపోయిన ప్రదేశంలో ఆ టైం వరకు తప్పనిసరిగా ఏదైతే దహన ఖర్చులకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. అట్లాగే గ్రామ పంచాయతీ పనిచేసిన కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు సంబంధించిన ఏవైతే ఉందో తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్మికులు ఇవ్వాలి కోరుకుంటున్నాను. ఓకే.